తాండూర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్మారెడ్డి నారాయణ మహారాజ్ ఆధ్వర్యంలో జెండా పండుగ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తాండూర్ మండలం కొత్లాపూర్ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొత్లాపూర్ అలాగే మల్కాపూర్ గ్రామాలలో జెండా ఎగురవేసి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
మాట్లాడాల్సిన మనవి చేస్తున్నాను. మన పెద్దలందరూ విశేషాలు వాళ్ళకంతా గ్రామస్తులకు విలేకరులకు వచ్చిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. ఇప్పుడు ఇంతకుముందు నేను కొన్నే చెప్తాను, ఎందుకంటే ఎక్కువ చెప్పలేదు, గ్రామస్తులు చెప్తారు. అదే ఇంతకుముందు 9 సంవత్సరాలు తెలుగుదేశం గవర్నమెంట్ ఉంటే మా ఊరు ప్రజలకు చేసింది ఏమీ లేదు వాళ్ళు. అయితే అప్పుడు చంద్రమానాథ్ ఉన్నప్పుడు, మాణిక్యరావు ఉన్నప్పుడే ఇండ్లు వచ్చినాయి నిరుపేదలకు, రేషన్ కార్డు కానీ పింఛన్లు కానీ వాళ్ళు ఉన్నప్పుడు వచ్చినాయి. తర్వాత 9 సంవత్సరాలు తెలుగుదేశం గవర్నమెంట్ ఉంటే ఏమీ రాలేదు. మరి అదేవిధంగా తర్వాత 2004లో నారాయణ ఎమ్మెల్యే అయిన తర్వాత రామేశ్వరం ఆధ్వర్యంలో 10 సంవత్సరాలు మన కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర హయాంలో మా కొట్లాపూర్ గ్రామానికి 270 ఇండ్లు ఇచ్చింది. ఏదైతే మనం అడుగు బలైన వర్గాలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే మనం రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఉచిత కరెంట్ కానీ రుణమాఫీ కానీ అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. కానీ దాన్ని ఈరోజు నేను చెప్తా ఉన్నాను, ఈరోజు తాండ్రు కాన్స్టిట్యూన్సీలో ఎటువంటి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు జరగలేవు. నేను ఎక్కువ చాలా మంది మాట్లాడదు కాదా, నేను 2 విషయాలు ముఖ్యంగా చెప్తా ఉన్నాను. ఈ రోజు ఎవరు వచ్చినా ఎవరు రాదో కూడా మీరు ఒకటే చెప్పాలి, ఈ రోజు నారాయణరావు గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ వారి అడుగులో అడుగుపై నడుస్తామని మేమందరం ఈరోజు చెప్పవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే రోజు రోజు మనం పరిణామాలు చూస్తా ఉన్నాం. ఒకరక్కడ ఒకరిక్కడ ఒక లెటర్ ఇచ్చిందని ఇంకోరిచ్చిందని ఒకరిచ్చి ఒక లెటర్ ఇచ్చి అమెరికా పోయిందని. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, ఈరోజు ఎప్పుడు కూడా ఎల్ల వేళలో మన అందుబాటులో ఉన్నటువంటి నారాయణరావు గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఆయన ఎవరిని సూచిస్తే మహారాజు యొక్క కుటుంబాన్ని చూస్తే మహారాజు కుటుంబానికి సీనియర్లు ఉంటే సీనియర్లకు అందరము నారాయణ మహారాజ్ గారి ఆధ్వర్యంలో ఆయన ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీకి ఊరూరికి జెండా కార్యక్రమాన్ని మేము పెట్టుకున్నాము. ఇది ఈరోజు ఈ జెండా కార్యక్రమం ఏమంటే ఇది ఒక ప్రజలకు చూపించడానికి, టీఆర్ఎస్ నాయకులకు చూపించడానికి జెండా చూడండి రా, జెండా చూసి సిగ్గుపడండి. ఎందుకంటే మీరు వచ్చినాక ఏమిచ్చిర్రు గ్రామాలలో తెలుసుకోండి, మా జెండా చూడండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇండ్లు వచ్చినాయి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు రుణమాఫీలు వచ్చినాయి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చినాయి, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీకు ప్రజలకు ఏమేమి లాభాలు చెందినాయో, యువకులకు ఉద్యోగాలు, ఇవన్నీ ఆ జెండా చూసి టీఆర్ఎస్ సిగ్గుపడాలని ఈ జెండా కార్యక్రమం షురు చేస్తాము. మళ్ళొకసారి గ్రామానికి వస్తాము. అప్పుడు ఇంటింటికి వెళ్ళి మేము టీఆర్ఎస్ ఏదైతే దౌర్జన్యం చేసింది, ఏమి ఉట్టి మాటలు చెప్పి ఏదైతే చేయలేకపోయిందో కార్యక్రమాలు ఇంటింటికి తీసుకుపోయి చెప్పి మేము కాంగ్రెస్ పార్టీకి గెలిపించుకుంటామని అందరికీ తెలియజేసుకుంటూ దగ్గరలో మీరు ముందుకొచ్చినందుకు మీరు అందరూ మాకు స్వాగతం చెప్పినందుకు మరి ఒక పారి మీకు అందరికీ అభినందిస్తూ మళ్ళీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు రాహుల్ గాంధీ దాని యొక్క ఆదేశాల ప్రకారం, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల ప్రకారం మనము తాండూరు లోపల వాళ్ళ మొన్న కూడా 5-6 రోజుల కింద కూడా జెండా కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. మరి ఈరోజు చూస్తా ఉన్నాము, ఎవరో ఎప్పుడో ఎవరో ఎక్కడ వచ్చి ఏమేమో అని అయోమయంలో వడిస్తున్నారు. అది అంతా నమ్మవద్దు. ఎందుకంటే ఎక్స్ ఎమ్మెల్యే నారాయణరావు గారి ఆధ్వర్యంలో కూడా మనము టికెట్ ఎవరికి వచ్చినా కూడా అతని ఆధ్వర్యంలో కూడా వస్తుందని కూడా మీకు అందరికీ చెప్పడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఇప్పుడు వాళ్ళు ఎవరో చెప్పుకుంటా ఉంటారు, తెలుగుదేశం టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా 4-5 సంవత్సరాలు సంపాదనలు చేసి మొన్న సస్పెండ్ అయ్యి మన పార్టీలో వచ్చి ఏదో నేను పెద్ద లీడర్ అనుకుంటా వచ్చి మళ్ళీ ఇప్పుడు మనం అన్నిటికీ మోసాలు పోకూడదు. మరి ఇప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా టీఆర్ఎస్ దగ్గర వచ్చిన వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఘోరని కూడా ఏమి నమ్మకం ఉంది మనకు. అందుకే కంపల్సరీ ఇక్కడ షాబాద్ నుంచి వచ్చినటువంటి మహేందర్ రెడ్డి గారిని ఎట్లా గెలగొడతామో, ఇప్పుడు ఎవరన్నా వేరే వాళ్ళు కూడా మనతో కాంగ్రెస్ కి వచ్చినట్టే వాళ్ళను అక్కడనే ఇక్కడ స్థానికంగా ఉండేటోళ్ళకే నారాయణరావు గారు కంపల్సరీ వాళ్ళ ఇంటర్ ఉంటుంది, మహారాజుల కుటుంబమే వస్తుంది, లేకుంటే ఇక్కడ స్థానికులకు అయినటువంటి సీనియర్లకు వస్తుందని కూడా మీకు అందరికీ చెప్పడం జరుగుతుంది. మరి అదే ఒక 2 ఓట్లు పెట్టకుండా ఒకటే ఓటు అంటే మన కేసీఆర్ ప్రభుత్వం ఏం చేస్తా చూడండి. ఇప్పుడు మనము ఒక షాబాద్ నుంచి వచ్చినటువంటి మహేందర్ రెడ్డి గారు, ఎంపీగా వచ్చినటువంటి కొండ విశ్వేశ్వర రెడ్డి గారిని ఇద్దరిని ఎమ్మెల్యేకు మరంటే ఎంపీకి ఇద్దరిని ఇక్కడికి వెళ్ళి తరిమి కొట్టినప్పుడే మన కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఎండ సత్తా చూపిస్తామని చెప్పడం జరుగుతుంది. మా కుటుంబం
60 సంవత్సరాల నుండి తాండూరులో కాపాడుతున్నాము. మా సొంత కుటుంబము, మా వ్యాపారాలు, మా వ్యవసాయం ఏది పట్టించుకోకుండా తాండూరు ప్రజలకే మా ఆస్తి అనుకున్నాము. తాండూరు ప్రజల కోరికలే మా కోరికలు అనుకుని మేము బతికినాము. ఇప్పుడు పెద్ద మహారాజ్ కాడికి వెళ్ళి, చందు మహారాజ్ కాడికి వెళ్ళి, ఇప్పుడు మీరంతా ఈ ఊరు మొత్తం మన మల్కాపూర్లో బతికి నాకంతా ప్రతి ఒక్కరిలో తెలుసు. ఈ బండ కాడికి వెళ్ళి, కప్పుడు కాడికి వెళ్ళి, యాది కాని మన విషయాన్ని మహారాజ్ విషయాన్ని మీ ఇంట్లో ఉంటారు. అందుకే మరవరాదు, ఈ ఊరు మరవరాదు. ఇంకా ఏదైనా ఊరు ఏమో ఎండ పట్టాలకు మన అది చందమామ చెట్టాలకు మారిపోతారు, కానీ ఈ ఊరు మారవరాదు. నేను అనేది ఏమంటే మా కాదాలు తప్ప ఎవరు నీళ్ళు తాండూరు లోపల ఓడిపోతే కూడా మహారాజులమే, గెలిస్తే మహారాజులమే. అది ఓడగొట్టుడు గెలిపించేది మీ చేతులు. మేము ఒక 5 మహారాజులు ఓట్లాడుకుంటే ఓడిపోతామా? 50,000 ఓట్లు మీరు, 65,000 ఓట్లు మీరు వేసేటం, మీ నెలకే మీరు ఓటు వేస్తారు. ఒకసారి కోపంగా మాకు ఓడగొట్టిరు, మన మంచి ప్రేమ వచ్చినప్పుడేమో మాకు గెలిపించింది. ఏదో మా అదృష్టం బాగలేక ఇక ఏదో కుటుంబం ఖరాబ్ అయిపోయాం, ఓడిపోతాం. ఆయన అక్కడ ఇక్కడ ఏదో ఒకటి జరిగింది. ఇప్పుడు ఆయన మంచిగా ఉన్నామని మేము అందరం ఒకటేది. మొన్నటి వరకు రమేష్ బాగానే మాకు పెద్ద మనిషి. నేనంతా నా జిమ్మేదారి రమేష్ బాగానే ఇచ్చింది. ఇక రమేష్ బాగానే అనుకోకుండా మాకు ఎవరికి చెప్పకుండా చేయకుండా ఇప్పుడు డిగ్రీ వేరే చరిత్ర పెట్టి, అయితే మేమేమంటున్నాము, ఇది ఒకటి మంచిగా ఆలోచన చేస్తాం. ఇప్పుడు రమేష్ బాగానే ఎవరికైనా పీరియడ్ ఇస్తే ఇప్పుడు మీరు అందరూ ఒప్పుకుంటారా ఈ ఊరు చెప్పండి. మొదటి నుండి ఇప్పుడు రమేష్ బాగానే ఏమైనా శాత కాకపోతే ఏమైతే నేను నారాయణ మహారాజ్ నుండి నేను రమేష్ మహారాజ్కి ఏమైతే జిమ్మేదారి ఇచ్చినా మరి అదే జిమ్మేదారి నాకు ఇచ్చేది. ఫస్ట్ మా కాండాలే మన పొరపాటు అయితే మా దాంట్లో పుట్టి పెరిగి 30-40 ఏళ్ళ నుండి కష్టపడటం ఉందా వాళ్ళ దాంట్లోకి వెళ్ళి ఉంటాను. కానీ నోటు తెచ్చినోడు జిందగీ వాళ్ళు ఎవరిని కష్టాలు చూసినోడు కాడు, ఎవరిని దుఃఖం చూసినోడు కాడు, పైసలు తీసుకుంటే లేదు కాదు. ఎవడు వాత అంటే ఎవడు చిన్నోడు ఉంటే ఇంకో చిన్నోడు ఉంటే సౌ ఇట్లా ఖరీదు చేస్తున్నాడు. బజార్లో చేస్తాడు. కూరగాయల ధరలు ఎట్లుంటాయి అక్కడ ధరలు పెట్టాడు. నేను హైకమాండ్ చెప్పొచ్చిన ఒక్కవేళ పొరపాటు చేసి మీరు గిట్ట ఆయనకి ఇచ్చిందంటే ఇక కాంగ్రెస్ జెండా ఉండదు చూడుంటాడు. అంత అవసరం పడితే నేను ఇండిపెండెంట్గా వాళ్ళ బుద్ధి చెప్తా. ఇచ్చిన వాళ్ళు ఎవరికి ఇస్తారు వాళ్ళ బుద్ధి చెప్పకపోతే నా పేరు రాలేదు. ఒక 20,000 ఓటాలను నేను చీకం చేస్తాను. నా ఇంట ఉండదు, ఆ సత్తా ఉండదు, దమ్ము ఉండదు. కష్టాలకు అన్నింటికి మేము ఎదుర్కొన్నాం. ఇప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎన్ని ఇంటి ఇచ్చినట్టే అందరికీ ఇప్పుడు ఊళ్ళలో గుర్తున్నది. అందరికీ ఊళ్ళో తెలుసున్నాయి. ఎన్ని ఇంటి ఇచ్చినాం? 270. ఇప్పుడు వాళ్ళ ఒక్క ఇల్లు కట్టారు. మా కాండం తప్ప అది భగవంతుడు ఆశీర్వాదం. ఏదో ఇప్పుడు పైసలు ఆటాడి ఇప్పుడు అంగడికి వస్తారు చూమంటారు, చేసి ఆట ఆడిపోతాడు. గట్ల 4 దినాలకు వచ్చాడు. అందుకే ఆయన ఏమైపోయినా ఉండేటోడు కాడు. ఏడో మా ఊరు పైసలు ఇద్దరు చెట్లు ఉంటేడు ఎక్కడో పెరుగు. అరే మరి మన గురిగాయకి ఆయన ఇప్పుడు ఫోన్ చేసుకోవడం. అందుకే మేమైతే సత్యం వరకు మీ కళ్ళ ముందరే ఉంటాం.
आपको मालूम होना चाहिए ये जो पैसे ईदगाह कब्रिस्तान को हुआ जो 5-5 लाख के जगह दे रहे आपको धोखे में रख रहे, ये उनके हाथ से नहीं दे रहे, ये गवर्नमेंट सैंक्शन ऑलरेडी हो चुके तो पैसे ये हमारे पैसे, ये आज उन्होंने अपना नाम बोल के इलेक्शन के इसमें ये मुसलमानों को गुमराह कर रहे हैं। मैं यहाँ के मुसलमानों को बताना चाह रहा हूँ जितने भी पैसे ईदगाह जो भी पैसे दे रहे हैं ये गवर्नमेंट से सैंक्शन हुए पैसे, ये हमारे पैसे है, आप बराबर ये पैसे ले लीजिए और ये लोग को समझिए कि माइनॉरिटी साफ कर रहे हैं। इसमें आप जो भी कांग्रेस पार्टी टिकट बहुत करके महाराष्ट्र में से सीट आएंगी, तो हमारे सीनियर लीडर्स है डॉक्टर सभा साहब है, लक्ष्मण रेड्डी साहब है, इनमें से ज्यादा जिसको भी टिकट आएंगे बराबर दिल खोल के हम बराबर एक दूसरे रह के काम करेंगे। और एक बात रही जैसा नारायण साहब को मैं समझता हूँ वो पैदा तो बशीराबाद में रहे, मलकापुर में ज्यादा मलकापुर के निवास हम अपने बच्चों के साथ लेके चले गए आए हुए आपके सामने, आप उनकी इज्जत रखते हुए उनको एहतराम करते हुए बैठे हुए। और एक बात आपको कहना चाहता हूँ हमारे भाइयों से, जैसा कि उत्तम कुमार रेड्डी साहब जब शादी मुबारक के लाख रुपए दे रहे, आने वाले दिनों में 1.5 लाख रुपए ऐलान कर चुके हैं। और हमारे भाई जो भी है वो रणुमा में सब बोले, मैं आपको बोल रहा हूँ शादी मुबारक ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి గుర్తుపెట్టాను, పేరు పేరు నేను పెట్టాను. అలాగా చంద్రమోహన్ మాల్కాపుగా ఉంది. ఇంతకుముందు ఆశ్చర్య చెప్పినప్పుడు మాకు బ్రహ్మాండమైన స్వాగతం, బ్రహ్మాండమైన ఆతిథ్యం ఇచ్చారు. మీ ఆతిథ్యాలు ఎప్పుడు నేను మరవలేదు. కానీ ఇది కొంచెం చిన్న పొరపాటు వల్ల చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కొద్దిగా ప్రాబ్లం అయింది. దాన్ని కూడా మేము రెక్టిఫై చేస్తున్నాము. అలాగే మాల్కాపురం ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం 400 సంవత్సరాలు ఏం చేసిందో రఘునాథాలు చెప్పారు, అలీం గారు చెప్పారు. వాళ్ళు మాటల ప్రభుత్వం మాత్రమే చేతులు మాత్రం ఎటువంటి పరిస్థితి చేయరు. వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు వాగ్దానాలు చేశారు, ఇంట్లో పట్టుకుంటారు. ఎస్పెషల్లీ కేజీ టు పీజీ విద్య అన్నారు, తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, తర్వాత రుణమాఫీ ఎవరు జరిగిందో ఎవరికి తెలియదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారు. వాళ్ళు ఆ 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారు. తర్వాత ఇంతకు చెప్పినట్టు గ్యాస్ పేదలకు ఉచిత అంటే తెల్ల రేషన్ కార్డు వాళ్ళకు 6 సిలిండర్ గ్యాస్ సిలిండర్ పే చేసిన సంవత్సరానికి. కాబట్టి తర్వాత మా అమ్మకాపుగా ఉంటుంది అమలుపరచాలని మేము అందరికీ కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ మల్కాపురం ఎగరేయడం అనేది ఒక ఎత్తు అయితే, ఇంతమంది ఈ సభకి హాజరవడం నిజంగా మమ్మల్ని ఆనందింపజేస్తున్న విషయం. ఇంతమందిని చూసేసరికి నిజంగా ఎంత బాధలు అనుభవించుంటే ఈ రోజు ఇంతమంది ఈ సభకు ఆశీనులైనారు. ఎందుకంటే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరాల 3 నెలల్లో మీ అందరికీ తెలుసు, మాకంటే ఎక్కువ ఇక్కడ మేము పైన కూర్చున్న వాళ్ళకంటే ఎక్కువగా కూడా ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు అనుభవించిన బాధలు, టీఆర్ఎస్ వాళ్ళు పెట్టిన కనిపించని బాధలు, ఎంత చిత్రహింసలు పెట్టినంటే ఓటర్లకు కూడా ఓట్లు మీరు ఆ పార్టీకి వేసింది కాబట్టి మీకు ఈ పని చేయమని చెప్పేసి ఖచ్చితంగా చెప్పి వాళ్ళు ఎక్కడికి పోయినా వీళ్ళ పని కాకూడదని చెప్పింది. అది అందరికీ మాకంటే మీకే ఎక్కువ తెలుసు అనుకుంటా. అంతేకాకుండా ఈ మహిళలకి పింఛన్స్ అన్నారు, ఒంటరి మహిళా పింఛన్ అన్నారు. అది ఇంతవరకు ఎంతమందికి అమలైందో తెలియదు. అప్లికేషన్స్ పెట్టిస్తానే ఉన్నారు. అది ఎంతవరకు అమలైందో తెలియదు. ఇప్పటికీ కొంతమంది ఇప్పుడు ఇచ్చిన పెన్షన్లలో గత 5 నెలల నుండి చాలా మందికి పెన్షన్స్ రావట్లేదు. అదే మా గవర్నమెంట్ వస్తే ఇంటికి అంటే ప్రతి ఒక్కరికి ముసలాం కొట్లాట పెట్టిన ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు ఎవరున్నా కూడా అర్హులందరికీ 2000 రూపాయల పెన్షన్ మా గవర్నమెంట్ ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో చేర్చింది. అంతేకాకుండా మహిళలు ఉన్నారు కదా ఇక్కడ చాలా మంది డ్వాక్రా మహిళలు, వాళ్ళకి 1,00,000 రూపాయల వరకు రుణం తీసుకొని ఉంటే వాళ్ళకి ఆ రుణం మాఫీ అయ్యి 10 లక్షల వరకు రుణాన్ని అందజేస్తామని చెప్పింది. అంటే గతంలో ఎవరు చేయలేదు. అంటే మీరు ఇళ్లలో ఉండే చిన్న చిన్న ఉపాధి కల్పించుకోవడానికి మీకు 10 లక్షల వరకు రుణం ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది. అంతేకాకుండా ఇందాక చెప్పినట్టుగా తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రతి ఇంటి సరుకులు, నూనె, పప్పు, బియ్యం, ఇట్లా చింతపండు, ఇట్లా కొన్ని ఇంటికి సంబంధించిన అవసరానికి సంబంధించిన వస్తువులు కూడా మా తరఫున ఇస్తాం కాంగ్రెస్ పార్టీ తరఫున అని చెప్పేసి చెప్పింది. ఈ విధంగా వాళ్ళ దురాగతాలు చెల్లుబాటు అవుతానే ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా విసుగొచ్చిపోయింది. ఎప్పుడెప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు నా వాళ్ళు అనుకొని పనిచేసే కార్యకర్తలమే ఎక్కువ. మనం ఇక్కడ కూడా ఇప్పుడు మంచిగా ఆలోచన చేసుకొని మళ్ళీ మన కాంగ్రెస్ పూర్వ వైభవం
పూర్వ వైభవం ఇక్కడ వస్తే బతుకు బతికించు లాంటి ప్రభుత్వం మనది. ఏ రోజు కూడా ఈ అభయహస్తం లాగా ఈ హస్తం గుర్తు ఎప్పుడు ఇస్తూనే ఉంటుంది, కానీ ఏ రోజు కూడా లాక్కునే తెలియని చెయ్యి ఇది. కాబట్టి ఇక్కడ ఎంతో మంది కాంగ్రెస్ పార్టీ అభిమానులు ప్రతి ఒక్కరి మనసులో ఉంది, అదే ఈ ప్రభుత్వం వచ్చిందంటే టీఆర్ఎస్ వాళ్ళ మధ్యలో కూడా ఉంది. నేను ఎంత బయట తిరుగుతుంటే ప్రతిసారి గమనిస్తూ ఉంటా, ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళే కాదు టీఆర్ఎస్ వాళ్ళు కూడా మా ప్రభుత్వం వచ్చినాక ఇట్లా అయింది అని చెప్పేసి చాలా మంది కూడా మేము బయట చెప్పుకోలేం, కానీ మేడం మీతో చదువు ఉంటాం కాబట్టి చెప్తున్నామని చెప్పిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఫండ్ ఎక్కడిదంటే మన ఫండ్, మన మినరల్స్, మనకు గనులు ఉన్నాయి, ఆ గనులలో నుండి పోయిన ఫండ్ దాదాపు 100 కోట్లు ఈ మైన్స్ ఏడి దగ్గర ఉంది. అందులో నుండి ఇప్పుడు డబ్బులు రిలీజ్ చేసి అందరికి ఇది ఇస్తున్నాం అది ఇస్తున్నాం అని చెప్పిండ్రు. అది అట్లా ఇవ్వడానికి వీల్లేదు. ఏమున్నా గ్రామాలలో కానీ తాండూరు టౌన్ లో కానీ, అంటే తాండూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించిన మొత్తం కూడా డెవలప్మెంట్ చేయడానికి ఇవ్వాల్సిన అమౌంట్ అది. అంటే పోయిన సంవత్సరం 36 కోట్లు ఉంటే ఈ సంవత్సరం 60 కోట్ల చిల్లర మనకు మైన్స్ ఏడి దగ్గర 100 కోట్ల డబ్బులు ఉండే, అవన్నీ మన డబ్బులు. వాళ్ళు వచ్చేసి మేము ఇంటి సినగొట్టి పాలించాలని చూస్తున్నారు. కాబట్టి ఆ దొంగ మాటలు నమ్మకండి. ఈ 4 సంవత్సరాల 3 నెలలు ఏం చేయండి, ఇప్పుడు గవర్నమెంట్ డిజాల్వ్ చేసుకుంటామేమో అని వాళ్ళే నిర్ణయం తీసుకొని వాళ్ళే ఇవన్నీ నాటకాలు ఆడి పబ్లిక్ అందరినీ మభ్యపెట్టి ఈ రోజు ముందస్తు ఎన్నికలకు పోయినరు. ఎందుకంటే భయం, ఎవరికి మాట ఇచ్చినా వాళ్ళకి డబ్బులు ఇవ్వలేము పరిస్థితులను భయం. అందుకని ఈ రోజు వాళ్ళు ఇవన్నీ కళ్ళబొల్లి కబుర్లు చెప్పి నాటకాలు ఆడుతున్నారు. కాబట్టి ఎప్పుడైనా మనమందరం ఒక తాటి మీద ఉంటే ఇట్లాంటి దొంగలు ఎంతమంది వచ్చినా తరిమి కొట్టొచ్చు మనం.